హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. చాలా రోజులు అవుతుందండి వీడియోస్ అయితే పెట్టక ఈ ఛానల్లో. ఇంక ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలన్నీ అయితే మడత పెడుతున్నానండి. ఇవన్నీ ఏంటంటే మా పాపయ్య అనమాట. నేనేంటంటే ఇంక ఈ మధ్య డెలివరీ అయ్యాకైతే వీడియోస్ అయితే ఏం పెట్టలేదన్నమాట. పాపతోనే సరిపోతుందండి. ఇంక ఇప్పటి నుంచి అయితే కొంచెం టైం తీసుకొని వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు, ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఈ బ్యాగులు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. పాప బట్టలన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నానండి. అంటే సైజుల వారి అయితే పెడుతున్నాను అనమాట. అంటే కొంచెం పెద్ద ఎన్ని అయితే ఒక బ్యాగ్లో, చిన్నది ఒక బ్యాగ్లో ఇలా సర్దుకుంటే మనం సైజుల వారీగా సర్దుకుంటే మనకు బట్టలు వేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా డెలివరీ అయ్యాక అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. వచ్చాక నేను చేసే పనులన్నీ అయితే మీకు ఒకరోజు డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి తప్పనిసరిగా. అయితే ఇక్కడ ఇంకా అన్ని బట్టలన్నీ మడత పెడుతున్నాను అనమాట. ఎన్ని బ్యాగులు అయినా అయితే సరిపోవట్లేదు అనమాట. పాప బట్టలు అయితే అంటే పొట్టయినవి ఇంకా ఇవన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ చూసారా, ఇంక ఈ బుట్ట గౌన్లన్నీ అయితే పెద్దవండి. అంటే బారసాల అప్పుడైతే వచ్చాయి అనమాట. ఇవి 6 months 5 months అలాంటప్పుడు అయితే సరిపోతాయి అనమాట. అందుకని చెప్పి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. ఇక్కడ మా పాప అయితే నిద్రపోతుందండి. ఉయ్యాల్లో పడుకోబెట్టామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం వర్షాకాలం అట్లా అనమాట. అందుకని కొంచెం చీకటిగా అయితే అట్లా ఉందండి ఇంట్లో. లోపల అయితే మామూలుగా అయితే లైటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేనైతే మామూలుగా కొంచెం స్పీడ్లో అయితే పెట్టాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. ఇంకొకటైతే రోజు ఇప్పటి నుంచి అయితే డైలీ మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తాయి అనమాట. బ్యూటీ టిప్స్ ఇంకా అన్ని ఆల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పటి నుంచి అయితే. ఇవన్నీ అయితే నీట్గా సర్ది పెట్టేసి షెల్ఫుల్లో అయితే పెట్టేస్తానండి. పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట బట్టలు వేసుకోవడానికి. పాప పెద్ద అయ్యే కొద్దీ సైజుల వారీగా అయితే నేను బట్టలు అయితే వేస్తాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, నేనైతే ఇంక ఏ వీడియో అయితే అది తీయలేదండి. ఇదే అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా అయితే ఈ పని సరిపోయిందనమాట. ఇంకా బట్టలన్నీ అయితే నీట్గా సర్దడమే సరిపోయిందండి. ఇక్కడ చూసారా, చాలా మెస్సీగా అయితే ఉందండి. ఇవన్నీ సర్దేశాను. ఇప్పుడైతే షెల్ఫుల్లో పెట్టేస్తాను. షెల్ఫ్లో పెట్టేసి కటన్ వేస్తానండి. ఇంకా అంటే ఇవి వాడని బట్టలు అనమాట. రోజు డైలీ వేసే అయితే ఇటువైపు షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఈ బ్యాగులు అయితే మీషోలో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి అన్నమాట బ్యాగులు అయితే. కానీ ఎక్కువ రోజులు అయితే రావండి. కొన్ని 2-3 బ్యాగులు అయితే చినిగిపోయాయి అనమాట. కొంచెం కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ అయితే ఇంకా ఇవి చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే కింద లింక్ అయితే ఇస్తాను. మీరు అడిగితే అది చూసారా, మెటర్నిటీది అండి, ఫీడింగ్ అనమాట. అది కూడా లోపల పెట్టేశానండి. ఇవన్నీ అయితే ఇంకా షెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అనేవి కింద ఎలా ఉన్నాయో ఒక లైక్ ఇవ్వండి, కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి అయితే నేను కంపల్సరీగా అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇప్పటి నుంచి అయితే డైలీ వస్తాయి అనమాట మన వీడియోస్ అయితే. నేను పెట్టక దాదాపు 6 months అవుతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే గిన్నెలు అయితే కడిగేసిందండి. ఇక్కడ మార్నింగ్ అంటే క్లిప్ ఏమైందంటే ఉల్టా పల్టా పెట్టాను అనమాట. ముందుది వెనక్కి, వెనకది ముందుకు పెట్టానమాట. ఇక్కడ మార్నింగ్ అయితే చపాతీ అయితే కాలుస్తున్నానండి. అనిపించింది అనమాట. చపాతీ అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. చపాతీ అయితే కాలుస్తున్నానండి. నేనైతే బాగా చేస్తాను అనమాట చపాతీలు అయితే. చపాతీ తిన్న తర్వాత ఈ చపాతీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే టీ అయితే తాగాలండి. టీ తాగుతున్నాను అనమాట. ఇక్కడైతే టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నామండి. టీ తాగిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పప్పు అనమాట. పప్పు లివర్ కర్రీ అండి. చాలా బాగుంది అయితే. ఇది ఎందుకంటే తినేసిన తర్వాత ఇక పడుకోవడమేనండి, రెస్ట్ తీసుకోవడమే అనమాట. చాలా బాగుంటుందండి లివర్ కర్రీ అయితే. నేను ఎలా చేస్తానో మీకు అయితే ఒకసారి వీడియోలో అయితే చేస్తాను.
ఇక్కడ చూసారా పప్పు అనమాట. పప్పు లివర్ కర్రీ అనమాట. ఫ్రై కాదండి, లివర్ కర్రీ అనమాట. చాలా బాగుంటుందండి. రెండు కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ రైస్ మేము తినేసామండి ఆల్రెడీ. ఇక్కడైతే మా పాప అనమాట, మా వారు వీడియో తీసి పంపించమంటే తీసి పెట్టానండి. ఇక్కడ చూసారా ఇంక ఇవైతే అవి డైపర్స్ అండి. మేమైతే ఎక్కువగా ఫస్ట్ క్రై నుంచి మేము తీసుకుంటాం అనమాట. ఒకేసారి ఆర్డర్ పెట్టుకుంటామండి. 750 అలా పడుతుందన్నమాట. చాలా బాగుంటాయండి, కంఫర్ట్గా ఉంటాయి అనమాట న్యూ బోర్న్ బేబీస్కి అయితే. ఇదైతే ఫస్ట్ అనమాట. చాలా బాగున్నాయండి. మాకు ఆఫర్లు అయితే 540కి అయితే వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాబట్టి తగ్గిందనమాట రేట్ అయితే. తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి, 800 దాకా పడుతుందన్నమాట. ఒక్కసారి తీసుకుంటే మనం తీసుకుంటే ఏంటంటే మనకి ఒక 3 మంత్స్ 2 మంత్స్ దాకా అయితే వస్తుందండి. ఇక్కడ చూసారా డైపర్ అయితే చాలా స్మూత్గా, బేబీకి అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. ఇక్కడైతే ఇంకా మా బేబీ వీడియోస్ అయితే పెట్టేసాను. ఇంకా ఉగ్గు పెడుతున్నాను అన్నమాట. ఓయ్ రిషిక, చిన్నారి రిషిక, రిషిక, రిషిక ఆపత్తు, ఆపత్తు, ఆపత్తు. రిషిక, ఓ ఆపత్తు.